నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారు కదా? శానా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. బస్ స్టాండ్ ల కొడుకు నిడిచిపెట్టి ప్రియునితోని పోయింది అమ్మ. ఇటువంటి తప్పుడు పనికి కొంచెమన్నా ఏమనిపిస్తలేదానమ్మా? బిల్లు తప్పించుకునేందుకు తినే టిఫిన్ లో వెంట్రుకేసిన రాజేషు. పెద్దనా ఏంది నకరాలా? ఏంది సమోసాల ఇంటికొచ్చింది? బాగా ఆకలైతున్నది, అట్లా పోయి ఏమన్నా తినొస్తా అని గంట కింద పోయిండు మన రాజేషు. ఇది వరదాకా పత్తాకి లేడు. మరి తింటున్నాడో బిల్లు కట్టలేదని బాసన్లు తోమిస్తే తోముతున్నాడో కదా. రండి బాబు రండి, దాకా తినండి. తిన్నోళ్ళకి తిన్నంత, ఎంత తింటే అంత పెడతాం. ఫుల్ మీల్స్ లాగా ఫుల్ టిఫిన్స్. కక్కేదాకా తినండి. ఏంది బాబాయ్ వెరైటీ పేరు పెట్టినావు కక్కేదాకా తినండి అని? ఈ మధ్యన పేర్లు వెరైటీగా కానీ లేకుండా ఉంటే కస్టమర్లు రావటం లేదా? అంతేలే, ఆకలి కంటే అంబియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్యలో కొందరు రీల్స్ పిచ్చి తోటి. చెప్పబోయా ఏం కావాలా? నీ దగ్గర ఏం స్పెషల్ అదే? నా దగ్గర అన్ని స్పెషల్ అబ్బాయా. వడ తిన్నావు అనుకో ఉడుకు పోద్ది, సమోసా తిన్నావు అనుకో సలిపోద్ది. బిల్లు చూసినాక మనిషి పోతాడా? ఉత్తగానే జోక్ చేసినలే కానీ ఒక 2 సమోసాలు మంచి గరం గరం ఉన్నాయి బాబాయ్. సమోసా సూపర్ బాబాయ్. అట్టా ఉంటది మరి మన హోటల్ ఫుడ్ అంటే. పెద్దనా ఏంది నకరాలా? ఏమైందా? ఏంది సమోసాల ఇంటికొచ్చింది? ఇందుకేనా కక్కేదాకా తినండి అని పేరు పెట్టుకున్నది? ఇది తింటే నిజంగానే కక్కుతాడు ఎవడైనా. ఎందుకు అట్టపడిందా అసలు? నేనే నా ఎంటుక వీకి దీంట్లో వేసిన బిల్లు తప్పించుకుందామని. అట్ట ఎట్టబడిందని? ఎట్లా పడితేంది ఎవరెంటుకనో ఏందో స్నానం అన్నా చేసిండ్రో చేయలేదో ఈ ఎంట్రుకకి ఎంత సుంటున్నదో ఏం పాడో నేను చూసుకోకుండా సమోసా మొత్తం తినేసిన. నాకేమన్నా కావాలి కొడుక చెప్తున్నా చూడు. ఏం కాదు రాబోయా, ఏం కాదు. అంత పక్కాగా చెప్తున్నావు అంటే నీకు ఇది అలవాటేనా ఎంటుకలే సమ్ముడు ఇట్లా? గట్టిగా రోబాకయ్య వచ్చే గిరాకీ కూడా రాకుండా పోతున్నాయన. వీడేంది గా పెద్ద మనిషిని గదిరిస్తున్నాడు? అయితే 10,000 రూపాయలది, లేకపోతే అందరికి చెప్తా నీ బండి కాడ తినొద్దని. 10,000 పొద్దంతా అమ్మినా కూడా నాకు రాదు కదయా. అయినా సరే నువ్వు 10,000 కక్కుతేనే ఈ హోటల్కి వచ్చి కక్కేదాకా తింటారు ఎవరైనా, లేకపోతే బరాబర్గా అందరికి టామ్ టామ్ చేస్తా చూడు. ఎందుకయ్యా వీడియో తీస్తున్నావు? 10,000 ఓ పెద్దాయన ఇయ్యొద్దు, పైసలు ఇయ్యొద్దు. నువ్వు ఉండమ్మా, నీకు తెలీదా? నీకుపోతే అందరికీ చెప్పి రచ్చ రచ్చ చేస్తాడా, గిరాకంతా పోద్ది. ఆ ఎంటుకేసిందే రాజేషు, అందుకే ఇయ్యకు. నాకు తెలుసమ్మా. అది తెలుసా? మరెందుకు పైసలు ఇవ్వాలని చూస్తున్నావు? ఎందుకంటే ఇదంతా స్కిట్ లో భాగం కాబట్టి. నాకు తెలియక అడుగుతానా? ప్రతిసారి స్కిట్ చేసేటప్పుడు అడ్డం పడతావేందా? నాకేం తెలుసు మీరు స్కిట్ చేస్తున్నారని. ఆకలి అవుతున్నది తింటానని పోయినోడు ఇంకా రాకపోతే నిజంగానే తిని పైసలు ఎగ్గొడుతున్నాడు అనుకున్నా. ఎంతసేపు నా గురించి నెగిటివ్ తప్పితే పాజిటివ్ గా ఆలోచించవా నువ్వు? సర్లే, ఇంతకు దేని గురించో చెప్పండి స్కిట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో రామేశ్వరం కేఫ్ అని ఉంటది. ఓకే. అందులోకి పోయిన ఒక కస్టమర్ అట పొంగల్ కొని అందులో ఆయననే పురుగేసి పురుగులున్న ఫుడ్ పెట్టిండ్రు మాకు అనుకుంటా వీడియో తీసి ఆ వీడియోను హోటల్ ఓనర్ కు పంపించిండట. ఎందుకు? 25 లక్షలు ఇస్తే వీడియో డిలీట్ చేస్తా, లేకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇజ్జత్ తీస్తా అని బ్లాక్ మెయిల్ చేసిండట. అయ్యా, మరి ఇచ్చిండ్రా డబ్బులు? అంత లేదు. వెంటనే ఆ హోటల్ అయిన పోలీసులకు ముచ్చట చెప్పి ఆడు పంపిన మెసేజ్లు కాల్ రికార్డులు అన్ని వినిపించిండట. కేసు ఫైల్ చేసిండ్రు అని మీద. కాకపోతే అప్పటికే వాడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిండు. అయ్యో, అందుకే వెంటనే ఇది ఫేక్ వీడియో నమ్మకండి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు ఆ హోటల్ వాళ్ళు. అవునా? ఆ ముచ్చట చెప్దామని మేమిద్దరం ఏదో స్కిట్ చేస్తుంటే నువ్వు వచ్చి ఆగం ఆగం పెంట పెంట చేసిన. సర్లే, ఎట్లయితేంది మ్యాటర్ అయితే తెలిసింది కదా, దాయిగా. ఇంకొక సమోసా ఉన్నది కదా, ఇది కూడా తినొస్తా పో. మరి నాకు కానీ చూడుండ్రి, కొన్ని జాగాలనేమో నిజంగా తినే తిండిలా అదోటి ఇదోటి పడ్డదని కస్టమర్లు లొల్లి పెడితే కూడా ఏమన్నా చేసుకోపో అన్నట్టే హోటల్ వాళ్ళు పకర్ కొద్ది బిహేవ్ చేస్తే, ఇక్కడనేమో ఏం పడని ఫుడ్ల పురిగేసి రివర్స్లో హోటల్ వాళ్ళ కాన్నే పైసలు గుంజాలని చూసిండొగుడు. ఖాళీ కాలం. వెళ్ళండన్నా, నా సినిమాకు వెళ్ళండన్నా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో నా సినిమాకు వెళ్ళండన్నా. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ 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 అని అరిచిండ్రు కదా. ఇప్పుడు నా సినిమాని ఎందుకు చూస్తలేరన్నా? వెళ్ళండన్నా, నా సినిమాకి వెళ్ళండన్నా.
అని ఆ బిగ్ బాస్ సోహెల్ ఎంత బాధపడుకుంటా వేడుకున్నాడో అంతకు డబుల్ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది హరిహర వీరమల్లు సినిమా కోసం. ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. నా సినిమా చూడుండ్రన్నా అని ఈడ సోహెల్ ఎంత బాధపడ్డాడో ఆడ పవన్ అంతే బాధపడుతుండట. వాళ్ళు వెళ్తారు తప్పకుండా, మన సినిమా నచ్చుతుంది. సోహెల్ ను ముక్కు అవినాష్ ఎట్లయితే ఓదారుస్తున్నాడో ఆడ పవన్ కళ్యాణ్ ను కూడా నాదెండ్ల మనోహరన్ సారు అంతే ఓదారుస్తున్నట్టున్నాడు. అందుకే నాదెండ్ల సినిమాను అందరూ చూడుండ్రి అని ఎట్లా వాళ్ళ పాటోళ్లకు చెప్పుతున్నాడో ఈనుండ్రి. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర వీరమల్లు ద్వారా దొరికింది. మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఇన్వాల్వ్ చేయాలి. ఇట్లా గ్రూప్ కాల్స్ చేసి మరి హరిహర వీరమల్లు సినిమాకు ఓన్రి పరువు కాపాడుండ్రి అని ఎంత చెప్పినా ఎవ్వలు పోనట్టున్నది. సినిమా మంచిగా ఉంటే ఎవలన్నా పోదురేమో, మంచిగా లేదని బయట పబ్లిక్ టాక్ నడుస్తున్నది కదా, అందుకే ఏడ పరువు పోతుందో అని ఇక పుక్కిట్ల సినిమాకు తీసుకుపోతున్నారు కొందరు వాళ్ళ పాటోళ్లను. అది కూడా స్టూడెంట్స్ ఉన్నట. అరే ఎంత కష్టం వచ్చే, అందుకనేమో ప్రొడ్యూసర్ను మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగితే పాపం జవాబు చెప్పలేక కండ్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. మొత్తానికి హరిహర వీరమల్లు కాస్త హరిహర వీరముల్లై బాగా గుచ్చుకున్నట్టున్నది పాపం. చదువుల మీద ఖర్చు చేసే ప్రతి పైసా కూడా పవిత్రమైన పెట్టుబడి అనుకుంటా. పోయిన సర్కారు బళ్ళను మస్తు మంచిగా చేసి పిలగాండ్లకు మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువులే చెప్పిస్తే ఇప్పటి సర్కార్ల పిలగాండ్లకు ఏడలేనన్ని కష్టాలుల్లా. చూస్తుంటే ఇన్ని కష్టాలు పెట్టుకొని పిలగాండ్లు ఏం చదువుతారు అనిపిస్తున్నది. ఏపీలో చదువుకునే పిలగాండ్లకు ఎంత కష్టం వచ్చిందయ్యా. రోడ్డు చక్కగా లేకుంటే ఇట్లా బురదలకు ఎంచి నడుచుకుంటూ పోతున్నారు. మరి సంక్రాంతికే రోడ్లేస్తావన్న ఈ కూటమి సర్కారు మళ్ళొచ్చే సంక్రాంతి వచ్చినా రోడ్లేసేటట్టు లేదు. సరే ఎట్లనో గట్ల ఈ బురదల నుంచైనా సరే మెల్లగా మెల్లగా నడుచుకుంటూ పోదాం బడికి అనుకుంటే ఆ ఇచ్చిన బ్యాగులు చినిగితే అండ్ల నుంచి పుస్తకాలు ఏడ జారిపోతాయో అని ఆ బ్యాగును జబ్బలకేసుకున్నా మళ్ళీ చినిగిన కాడ పట్టుకోవాలి. ఇన్ని బాధలు భరించుకుంటా ఈ స్కూలుకు పోతే యూనిఫామ్ లేదని పీటీ సారు పిలగాండ్లతోని గుంజీలు తీయిస్తే పాపం కాళ్ళు లేస్తలేవట. వెంటనే దవాఖానకు తీసుకుపోయిండ్రు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుకుంటున్న షెల్లెండ్లు యూనిఫామ్ ఆరలేదని మామూలు బట్టలు వేసుకొని పోతే 60 మంది పిల్లలతోని 100 గుంజీలు చొప్పున తీయించిండట. సారు ఈ వానకు బట్టలు ఆరలేదు అన్నా లేదట. పార్వతీపురంలా బురద రోడ్డు మీద పిల్లల కష్టాలు అట్లున్నాయి, ఇక్కడి పిల్లల కష్టాలేమో ఇట్లున్నాయి. మరి విద్యాశాఖ ఏం పని చేస్తుందో, ఆ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఏం చేస్తుండో ఆయనకే తెలవాలి. కానీ పోయిన సర్కార్ల పిల్లగాండ్లకు ఎంత మంచిగా చదువులు అందేటి ఇప్పుడు ఎట్లా అందుతున్నాయుల్లా. ఒక మనిషి బండి మీద లగేజ్ పెట్టుకొని పోతున్నాడు. సరిగ్గా చౌరస్తాలకు రాగానే బండి అదుపు తప్పి కింద పడ్డది. దెబ్బకి సామాన్ మొత్తం షెల్లా చెదురు పడిపోయింది రోడ్డు మీద అంతా. ఇక భయంతో పడ్డ మనిషి తన్న లేచి సామాన్ ఆన్నే వదిలేసి బండేసుకొని రప్పును వెళ్ళిపోయిండు. అయ్యో పాపం అనుకుంటున్నారా? ఇది అయ్యో అనుకునే ముచ్చట కాదు, అయ్యా అనుకునే ముచ్చట. ఎందుకట్లా అంటే అందరికందరు పడ్డ సామాన్ ఎరకపోతున్నారు కదా. ఇంతకు పడ్డది ఏందో తెలుసునా? లిక్కర్ బాటిల్స్. ఎస్, మందు కీసలే. మరిగా పుక్కిట్లో వస్తే పినాయిలే తాగే రకం మనోళ్ళు అంటుంటారు. అట్లాంటిదిగా పుక్కిట్ల మందు వస్తూ ఊకుంటారా? అందుకే బరండి సీసాలు పట్టుకపోయినరు. అగో ఒక్కొక్కరు సంచులు తెచ్చి మరీ వేసుకపోతున్నారు కదా. మధ్యప్రదేశ్లో ఉన్న బిందు బస్టాండ్ దగ్గర జరిగిన ముచ్చట ఇది. ఎవడో గోషిగాడాట అక్రమంగా ఈ సీసల్ని తరలిస్తున్నాడట. మరి ఎట్లా పడ్డదో ఏందో గానీ కింద పడ్డోడు కీసలన్నీ ఇడిచిపెట్టి ఉరికేసరికి ఊరోళ్ళంతా ఉరికి వచ్చిండ్రు. ఇట్లా ఆ పారిపోయినోడు ఎవడు ఏందనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట. గాని దొరికిన వాళ్ళకైతే మస్తు సంబరం ఉండొచ్చులే. మరి ఆ మంది ఎసువంటిదో ఏందో చూసుకోనరే అన్నలు. పుసుకున్న కల్తీ మంది అయితే తాగుడు పుక్కిట తాగుతారు గాని కక్కిచ్చేటప్పుడే ఖర్చు అవుతుంది తెలుసుకొని జర పైలం. ఇక ఈడ మందెత్తకపోతే ఇట్లా మధ్యప్రదేశ్ లా ఇంకో జాగల డీజిల్ బండి బోర్లా పడితే చిన్న పెద్ద ఆడ మొగ అని ఏం తేడా లేదు. అందరికందరూ క్యాన్లు పట్టుకొచ్చి కథం పట్టించిండ్రులా. ఇంకా నయ్యం అదృష్టం మంచిగుండి డ్రైవర్ కు క్లీనర్ కి ఏం కాలేదట. అసలే రోడ్డు మొత్తం పారైంది డీజిల్. పుష్కన జరగరాంది ఏమన్నా జరిగి నిప్పు గిట్ట అంటుకుంటే ఇంకేమన్నా ఉన్నదా? ఆగం కథ ఉండు. కానీ ఇవేం అక్కర్లేదు. పబ్లిక్ దొరికినంత దోసుకున్నావా అన్నదే ముఖ్యం అన్నట్టే చేస్తున్నారు కొందరు. ఎవరినే వనతట్లేదు పట్టుండ్రి.